Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 413 points drop by 59,934 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 126 పాయింట్స్ డ్రాప్ బై 17,877 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 196 పాయింట్స్ డ్రాప్ బై 41,209 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి కొంతవరకు టాప్ సైడ్ కి వెళ్తూ మీరు గమనిస్తే మీకు ఇది గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను. సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 14 అండ్ ఈవెన్ సెప్టెంబర్ 15 ఇవాళ కూడా సిమిలర్ లెవెల్స్ దగ్గరే బ్యాంక్ నిఫ్టీ రిజెక్ట్ అవుతుంది. 18,090 జోన్ దగ్గర, యాక్చువల్ 18,090 టు 18,120 ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ అక్కడ మనకి ప్రైస్ యాక్షన్ కనిపించింది కాబట్టి సెప్టెంబర్ 13 బిఫోర్ నుంచి కూడా ఈ జోన్ ని మనం రెసిస్టెన్స్ జోన్ గా చార్ట్స్ లో గమనిస్తూ ఉన్నాం. అది లాస్ట్ 3 కన్సిక్యూటివ్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా మార్కెట్ అక్కడి నుంచి రిజెక్ట్ అవుతూ ఇవాళ అక్కడి నుంచి నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ కరెక్ట్ అయ్యి లాస్ట్ లో ఎక్కువ ఫాల్ అయినట్లు ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఫాల్ తర్వాత నుంచి ఓవరాల్ గా మార్కెట్ అయితే కన్సాలిడేట్ అయింది. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి కొంత ర్యాలీ అవడం అండ్ అగైన్ అక్కడి నుంచి ఫాలో అవుతూ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే బ్రేక్ అవ్వలేదు. ఇవాళ సపోర్ట్స్ అబోవ్ మార్కెట్ ఓవరాల్ 41,200 అబోవ్ ఈ జోన్ అబోవ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కన్సాలిడేషన్ కనిపించింది. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మెన్షన్ చేసినట్లు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి మన ఈక్విటీ మార్కెట్స్ కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయ్యాయి. బికాస్ నిన్న మన మార్కెట్స్ రికవర్ అయినట్టు రికవర్ అయ్యి ర్యాలీ అయినట్టు ఇంకే ఇతర మార్కెట్స్ కూడా గ్లోబల్ గా ఉన్న ఏ మార్కెట్స్ లో కూడా ఎటువంటి స్ట్రెంగ్త్ మనకి లేదు. నిన్న మన మార్కెట్స్ అంత పాజిటివ్ గా క్లోజ్ అయ్యాక యుఎస్ మార్కెట్స్ లో అయినా అలాంటి పాజిటివ్నెస్ ఉంటుందా అని చూస్తే అవి మార్జినలీ కొంత స్లైట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి కానీ అందులో సూపర్ స్ట్రెంగ్త్ అయితే లేదు. అండ్ ఓవరాల్ గా యుఎస్ మార్కెట్స్ ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఈ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో యుఎస్ కి సంబంధించిన S&P 500 4.3% దగ్గరగా ఫాల్ అయితే ఇండియాకి సంబంధించిన నిఫ్టీ 0.3% దగ్గరగా పాజిటివ్ లో ఉంది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు S&P 500 అమెరికన్ ఇండెక్స్ 18% ఫాల్ అయితే నిఫ్టీ 3.6% పాజిటివ్ లో ఉంది. దానికి లాజిక్ కూడా మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. అండ్ నిన్న FIS దగ్గర నుంచి అంత ఇంటెన్స్ బయింగ్ ఏం లేదు కదా, నియర్లీ 1,400 crore దగ్గరగా సెల్ చేశారు. మరి దాని ఎందుకు మనం పాజిటివ్ గా చూడాలంటే గ్లోబల్ గా నిన్నటి ఇంపాక్ట్ ని మనం గమనించాలి. నిన్నటి మార్కెట్ ఇంపాక్ట్ యుఎస్ మార్కెట్ లో ఏకంగా ఇండెక్స్ లే 5%, 4% కరెక్ట్ అవుతున్నాయంటే ఎంత భారీ మొత్తంలో అక్కడ స్టాక్స్ లో FIS సెల్ చేస్తుంటారనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్నటి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఓపెనింగ్ లో కూడా బిగ్ సెల్ ఆఫ్ అయి ఉండిండొచ్చు. బట్ లేటర్ ద పార్ట్ అది కవర్ అవుతూ మీన్స్ ఆ బిగ్ నెగిటివ్ సెల్లింగ్ కవర్ అవుతూ ఓవరాల్ క్లోజింగ్ పాయింట్ కి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో FIS సెల్లింగ్ నెంబర్ తగ్గుతూ ఉండడం, దానికి ప్యారలల్ గా అంతకు ముందు డేస్ నుంచి DIS చేస్తున్న సెల్లింగ్ లేకుండా కొంత మార్జినల్ గా వాళ్ళు పాజిటివ్ గా కనిపిస్తూ ఉండడం ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ కి రిఫరెన్స్ గా తీసుకుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా నిన్నటి డేటా FIDI డేటాని మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో ప్లే అవుతున్న థీమ్ ని గమనిస్తున్నారా? కేవలం ఎకానమీ ఫేస్డ్ స్టాక్స్ ఆర్ డొమెస్టిక్ కన్సంప్షన్ బేస్డ్ గా ఉండే స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి. లైక్ బ్యాంక్స్ కానీ, కన్సంప్షన్ థీమ్ తో ఉన్న స్టాక్స్ కానీ అండ్ ఆటో స్టాక్స్ కానీ వేటికైతే గ్లోబల్ సినారియో అవసరం లేదు, ఇండియన్ సినారియో ఆర్ ఇండియన్ GDP ఆర్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఇంపార్టెంట్, ఆ స్టాక్స్ లోనే మనకు గ్రోత్ కనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ ని ఫేస్ చేస్తున్న స్టాక్స్ లో పెద్దగా మనకి ర్యాలీ కనిపించట్లేదు. లైక్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్న స్టాక్స్ లో కానీ అండ్ మెయిన్లీ IT స్టాక్స్ ఏవైతే అదర్ కంట్రీస్ రెవెన్యూస్ పై ఆధారపడుతూ ఉంటాయో వాళ్ళల్లో మనకి గ్రోత్ ఆర్ ఇన్ఫాక్ట్ వాటిలో ఎక్కువగా కరెక్షన్ కనిపిస్తుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇండియన్ ఎకానమీలో ఫ్లో అవుతున్న మనీ త్రూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది డొమెస్టిక్ గా ఎకానమీ, ఇండియన్ ఎకానమీని ఫేస్ చేస్తున్న స్టాక్స్ లోకి, లైక్ బ్యాంకింగ్, కన్సంప్షన్ అండ్ ఆటో స్టాక్స్ లో ఇలా ఎకానమీని ఫేస్ చేస్తున్న స్టాక్స్ లోకి ఎక్కువగా మనీ ఫ్లో అవుతున్నట్టు అర్థమవుతుంది. బికాస్ లోకలీ మనకు అంత పెద్ద ఇన్ఫ్లేషన్ లేదు. లైక్ ఇతర కంట్రీస్ లో వాళ్ళు మెయింటైన్ చేసిన రేంజ్ కంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా దాటింది. కానీ మన ఇండియాలో అంతా రేంజ్ ని దాటి ఇన్ఫ్లేషన్ వెళ్ళలేదు. అండ్ GDP కూడా ఇతర కంట్రీస్ లో కాంట్రాక్షన్ ఆర్ ఫాల్ కనిపిస్తుంటే ఇండియన్ GDP ఈవెన్ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉంటున్నా అట్లీస్ట్ గ్రోత్ అయితే మనకి GDP నెంబర్స్ లో కనిపిస్తూ ఉండడం అండ్ గ్లోబల్ గా ఇతర నేషన్స్ ఫేస్ చేస్తున్న కొన్ని అన్సర్టనిటీస్ ఇవన్నీ కూడా FIS ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని ఫేవరెట్ గా చూపిస్తున్నాయని, అందుకే FIS మనీ రీసెంట్ టైమ్స్ లో ఫ్లో అయిందని ఇలా మార్కెట్ లో డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్ లో ఇలా మార్కెట్ పెరుగుతున్నప్పుడు పాజిటివ్ అప్డేట్స్, పడుతున్నప్పుడు నెగిటివ్ అప్డేట్స్ రావడం సహజమే. కాబట్టి మార్కెట్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నా పెరుగుతున్నప్పుడు ఇలా FIS మన పక్కే ఉన్నారు, మన ఇండియాలోని ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం అసలు ఆలోచించాల్సిన నీడ్ లేదు అని వస్తున్న ఈ అప్డేట్స్ ని కూడా కంప్లీట్ గా రిలే అయిపోతూ ఇంకా మార్కెట్ పైకే వెళ్తుందని కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అయితే మనకి ఇండెక్స్ తో సంబంధం లేదు, మన స్టాక్స్ పైనే మనం ఫోకస్ చేస్తూ అవి పర్టికులర్ పర్సెంటేజ్ డ్రాప్ అవుతున్నప్పుడు సపోర్ట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు యావరేజ్ చేయడం, ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నేను రీసెంట్ టైమ్స్ లోనే మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఈవెన్ గ్యాప్ డౌన్ అవుతున్న రోజు కూడా 770 దగ్గర గ్యాప్ డౌన్ అవుతుంది, 300 పాయింట్స్ ఫాలో అవుతుంది అన్న రోజు కూడా వాయిస్ మెసేజ్ లో మీకు చెప్పింది. 17,640 ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవడం సస్టైన్ అవడం చేయనంత వరకు కూడా నేను మార్కెట్ ని పాజిటివ్ గానే చూస్తున్నాను. ఇంకా అప్ సైడ్ కి మార్కెట్ మూవ్ అవుతూ 18,000, 18,200 వరకు మార్కెట్ ఉంటుంది రేంజ్ అని, ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఉంటుంది అనేలా నేను బిలీవ్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? 17,640 లెవెల్ ని మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా దెన్ నా వ్యూ
వ్యూని చేంజ్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ కి, మార్కెట్ మెయింటైన్ చేస్తున్న లెవెల్స్ ని ప్రెసెంట్ నేను బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ పరంగా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, అలాగే మన ఈక్విటీ సిరీస్ లో భాగంగా చేస్తున్న కోర్స్ రిలేటెడ్ గా రీసెంట్ టాపిక్ తో చాప్టర్ 2 రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ సెక్షన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సెక్షన్ లోకి మూవ్ అయ్యే ముందు Q&A సెషన్ అయితే కండక్ట్ చేస్తానని ప్రీవియస్ గా చెప్పాను. సో ఎగ్జిస్టింగ్ గా మన సెకండ్ ఛానల్లో మాట్లాడుకున్న ఏ టాపిక్ రిలేటెడ్ గా మీకు ఎటువంటి క్వశ్చన్ ఉంటున్నా, జనరల్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఎటువంటి క్వశ్చన్ ఉంటున్నా మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇవాళ పోస్ట్ చేస్తున్న పోస్ట్ కామెంట్ సెక్షన్ లో కూడా మీ క్వశ్చన్స్ ని అడగచ్చు. అండ్ అలా అడుగుతున్న క్వశ్చన్స్ కి ఎక్కువ లైక్స్ వెయిట్కి వస్తున్నా అండ్ రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను బిలీవ్ చేస్తున్నా వాటిని సాటర్డే క్లియర్ చేసి మనం నెక్స్ట్ టాపిక్ లోకి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ టాపిక్ అండ్ ఫైనలీ చాప్టర్ 3 ఇది కూడా కంప్లీట్ అయిందంటే ఈక్విటీ సిరీస్ మనకి కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ LIC అలాగే CDSL కి కంబైన్డ్ ఉన్న అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో IRDAI వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ కి 2023 డిసెంబర్ డెడ్ లైన్ ఇస్తూ అప్పటిలోపున్న ఓల్డ్ ఇన్సూరెన్స్ లన్నీ డిమెటీరియలైజ్ అవ్వాలని అండ్ ఇయర్ ఎండింగ్ నుంచి ఇష్యూ అవుతున్న ఇన్సూరెన్స్ డిసెంబర్ 2022 నుంచి ఇష్యూ అవుతున్న ఇన్సూరెన్స్ లన్నీ కూడా డిమెటీరియలైజ్డ్ ఫామ్ లోనే ఇష్యూ అవ్వాలని IRDAI వాళ్ళు అప్డేట్ చేస్తుండేసరికి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా పెద్ద మొత్తంలో డిపాజిటరీ పేమెంట్స్ ని CDSL వాళ్ళకి, NSDL వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందని రీసెంట్ గా మాట్లాడుకున్నాం కదా. వేల కోట్లలో డబ్బులు డిపాజిటరీ కంపెనీస్ కి పే చేసేదాని బదులు మనమే ఒక డిపాజిటరీ కంపెనీని, డిపాజిటరీ సర్వీసెస్ ని మనకి మనంగా సొంత అవసరాల కోసం LIC వాళ్ళు స్టార్ట్ చేయాలనే ప్లాన్స్ లో ఉన్నారని CNBC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ అది స్టార్ట్ చేస్తే LIC వాళ్ళకి ఎంత మేర లాభం ఉంటుంది, దీని రిలేటెడ్ గా కొంత డేటాని గమనిస్తే యాజ్ ఆఫ్ నౌ LIC వాళ్ళు ప్రతి సంవత్సరం 2 crore దగ్గరగా పాలసీస్ ని ఇష్యూ చేస్తున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ గా LIC వాళ్ళకి 22 crore దగ్గరగా LIC అండర్ లో పాలసీస్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ పర్ పాలసీని డిమెటీరియలైజ్ చేయడానికి, ఫిజికల్ గా ఉన్నది డిమెటీరియలైజ్ చేయడానికి 50 to 60 రూపీస్ దగ్గరగా డిపాజిటరీ కంపెనీస్ కి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఇన్ అండ్ అరౌండ్ 1200 to 1400 crores దగ్గరగా LIC కి భారంగా మారుతుంది. మీన్స్ 1200 to 1400 crores దగ్గరగా LIC వాళ్ళు డిపాజిటరీ కంపెనీస్ కి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఓన్ గానే ఒక డిపాజిటరీ కంపెనీ పెట్టుకుంటూ ఈ డిమెటీరియలైజేషన్ ఓన్ సబ్సిడరీ ద్వారా చేసుకోవాలని LIC వాళ్ళు భావిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ అలా చేస్తున్నట్లయితే అది LIC కి పాజిటివ్, బట్ అది CDSL కి బిజినెస్ ఆపర్చునిటీ లాస్ అవుతున్నట్లుంటుంది. అండ్ ఇప్పుడు LIC వాళ్ళు చేస్తున్నది ఇతర ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చేస్తూ ఉంటే మాత్రం దెన్ IRDAI వాళ్ళు తీసుకున్న ఈ స్టెప్స్ కారణంగా CDSL కి వచ్చే అడ్వాంటేజ్ చాలా వరకు డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ థర్డ్ పార్టీ సోలార్ పవర్ ప్రొవైడర్ గా వ్యవహరిస్తుంటారు. మీన్స్ వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ కస్టమర్స్ రిలేటెడ్ గా డెవలప్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం అండ్ ఈవెన్ గ్రిడ్స్ ని మెయింటైన్ చేయడం ఇలాంటి బిజినెస్ ని చేస్తుంటారు. వీళ్ళు చేస్తున్న అప్డేట్, వీళ్ళకి విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ 4.2 మెగావాట్ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ వీళ్ళకి న్యూ ఆర్డర్ లో భాగంగా లభించిందని వీళ్ళ ఎక్స్చేంజెస్ కి నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ చేస్తుండేసరికి వాళ్ళ స్టాక్ పాజిటివ్ లో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో వార్బర్గ్ వాళ్ళు 28.73% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తున్నారు. కానీ ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు వచ్చిన స్పెక్యులేషన్ ఈ వార్బర్గ్ వాళ్ళు హోల్డ్ చేసిన 28.73% వాటాని ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, దీనికోసం వివిధ బ్యాంక్స్ ని ఈ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళు కన్సల్ట్ అవుతున్నారని అప్డేట్స్ అయితే మార్కెట్ లోకి వచ్చాయి. కానీ మేనేజ్మెంట్ ఏ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ కూడా కంపెనీలో ఉన్న వాటాను సెల్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఈవెన్ ప్రమోటర్ వాటా కూడా 20% నియర్లీ అది ఫెబ్ 2024 వరకు లాక్ ఇన్ లో ఉందనేలా మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సిమెంట్ సెక్టార్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనించారంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్న సిమెంట్ స్టాక్స్ లో మనకి ర్యాలీ కనిపించింది. పర్టికులర్లీ సాగర్ సిమెంట్స్ ఇవాళ నియర్ టు 5% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అవుతుంది. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ ప్యాక్ అంతా కూడా పాజిటివ్ లోనే కనిపించింది. దీనికి రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు సిమెంట్ సెక్టార్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తున్నారు. ఇక అప్కమింగ్ టైమ్స్ లో ఒక బిగ్ వార్ సిమెంట్ ఇండస్ట్రీలో జరగబోతుందని, ఎవరెవరు బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలోనే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి స్మాల్ ప్లేయర్స్ కి ఉన్నది 2 ఆప్షన్స్. చిన్న చిన్న సిమెంట్ కంపెనీస్ కి ఎయిదర్ ఒకటి వాళ్ళు ఇండివిజువల్ గా బిగ్ ప్లేయర్స్ తో పోటీ పడాలి, కానీ ప్రెసెంట్ పెంచుతున్న కెపాసిటీస్ తో బిగ్ ప్లేయర్స్ తో స్మాల్ ప్లేయర్స్ పోటీ పడలేరు. కాబట్టి వాళ్ళు చూస్ చేసుకునే సెకండ్ ఆప్షన్ బిగ్ ప్లేయర్స్ తో మర్జ్ అయిపోవడం. మీన్స్ వాళ్ళ కంపెనీని బిగ్ ప్లేయర్స్ కి సెల్ చేస్తూ ఏదైనా వాటాని, ఆ కంబైన్ ఎంటిటీగా ఉన్న వాటానైనా తీసుకోవాలి, లేదు మనీని తీసుకొని ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో సింపుల్ టర్మ్స్ జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నది చిన్న చిన్న సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా పెద్ద సిమెంట్ కంపెనీస్ తో మర్జ్ అవడమా, లేదంటే
సివియర్ కాంపిటీషన్ ని, బికాస్ ఎక్కువ కెపాసిటీస్ ఉన్న వాళ్ళు తక్కువ ప్రాఫిటబిలిటీ పర్ బ్యాగ్ పెట్టుకుని వాళ్ళు సెల్ చేసినా వాళ్ళకి వాల్యూమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళు మంచి ప్రాఫిటబుల్ గా ఉండగలరు. కానీ అదే చిన్న కంపెనీస్ కి పాసిబుల్ కాదు. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ 2 to 3 years లో ఒక బిగ్ కన్సాలిడేషన్, చిన్న ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద ప్లేయర్స్ లో మర్జ్ అయ్యే కన్సాలిడేషన్ ని మనం చూడొచ్చు అనేలా జెఫ్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ సెప్టెంబర్ 16th అంబుజా సిమెంట్స్ వాళ్ళు ఫండ్ రైజింగ్ త్రూ ఈక్విటీ అండ్ డెట్ అనేలా మెన్షన్ చేశారు. కాబట్టి వాళ్ళు రైజ్ చేసిన ఫండ్స్ తో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ అలా రైజ్ చేయడానికి వాళ్ళు ఇష్యూ చేస్తున్న స్టాక్స్ ఎవరికి ఇష్యూ చేస్తున్నారు, అది కూడా ఏదైనా స్ట్రాటజిక్ అలయన్స్ అనేది కూడా మనం రేపు మీన్స్ సెప్టెంబర్ 16th గమనించాలి. నెక్స్ట్ టెలికాం ఎక్విప్మెంట్ అండ్ ఆప్టికల్ ఫైబర్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి 341 crore అండ్ రైల్టెల్ వాళ్ళ దగ్గర నుంచి 106 crore విలువ చేసే ఆర్డర్స్ ని పొందారనేలా ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ ఓపెనింగ్ నుంచి క్లోజ్ అవుతున్న హాఫ్ అన్ అవర్ బిఫోర్ వరకు కూడా స్టాక్ లో నియర్లీ 8% దగ్గరగా ఫాల్ కనిపించింది. రీజన్ ప్రమోటర్స్ 6.8% దగ్గరగా వాళ్ళ వాటాని సెల్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం. ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారంటే అది డెఫినెట్లీ మనం నెగిటివ్ గానే చూడాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ప్రమోటర్స్ ఈ కంపెనీలో 86.5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు సెబీ నామ్స్ ప్రకారం ఒక కంపెనీలో 75 కంటే ఎక్కువ ప్రమోటర్స్ వాటాని కలిగి ఉండకూడదు. పబ్లిక్ షేర్ హోల్డింగ్ మినిమం 25 ఉండాలి కాబట్టి 25% ఉండాలి. కాబట్టి వీళ్ళకి మనీ అవసరమే కాదు, రెగ్యులేటరీ నార్మ్స్ ని పాటించడం కోసం ఇలా ఓఎఫ్ఎస్ ద్వారా వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నారు. 6.8% వాటా మీన్స్ నియర్లీ 65 lakh షేర్స్ దగ్గరగా 1260 ఫ్లోర్ ప్రైస్ పెడుతూ వీళ్ళు ఓఎఫ్ఎస్ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సెల్ చేస్తారంటునేసరికి ఓఎఫ్ఎస్ అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేసి 1260లో ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ ని కొంటామనేలా కంపెనీకి ఆఫర్ చేయొచ్చు వాళ్ళ ప్రైస్ ని. ఇవాళ ఓఎఫ్ఎస్ విండో నాన్ రీటైలర్స్ కి మీన్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి, రేపటి రోజు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓఎఫ్ఎస్ అయితే ఓపెన్ అవుతుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది డిపెండింగ్ ఆన్ కంపెనీ, ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ ఉండే డిమాండ్ ని బట్టి ఫ్లోర్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ పెట్టి కంపెనీకి మాకు ఈ స్టాక్స్ కావాలనేలా ఆఫర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి యావరేజ్ గా ఫైనల్ ప్రైస్ అనేది మనకి వేరొక ప్రైస్ డిసైడ్ అవుతుంది. కానీ కంపెనీ చెప్పడం 1260 కంటే తక్కువ పెట్టి మేము అమ్మాం, అదే మా ఫ్లోర్ ప్రైస్ అని. అండ్ అలా వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్న ప్రైస్ ఎస్టర్డే ప్రైస్ తో కంపేర్ చేస్తే 8% దగ్గరగా డిస్కౌంట్ లో ఉంటుండేసరికి ఓపెనింగ్ నుంచి కూడా స్టాక్ నియర్లీ 8% దగ్గరగా కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఆలిఫాటిక్ అమైన్స్ లో మార్కెట్ లీడర్ గా ఉంటున్న బాలాజీ అమైన్స్ వాళ్ళు యాక్చువల్లీ ఈ వర్క్ అనేది Q1 ఎండింగ్ లోనే కంప్లీట్ అవ్వాల్సింది. కానీ ప్రెసెంట్ ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ యూనిట్ 4 రిలేటెడ్ గా ఫేజ్ 1 వర్క్ అయితే కంప్లీట్ అయిందని, కాబట్టి ఈ మంత్ ఎండింగ్ నుంచే ఈ ఫేజ్ 1 రిలేటెడ్ గా కంప్లీట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా డైమిథైల్ కార్బోనేట్, ప్రొపిలిన్ కార్బోనేట్ అండ్ ప్రొపిలిన్ గ్లైకాల్ ని కమర్షియల్ గా ప్రొడక్షన్ చేస్తున్నట్లయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది ఫేజ్ 1 90 acre గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా. నెక్స్ట్ ఫేజ్ 2 కూడా సేమ్ యూనిట్ 4 రిలేటెడ్ గానే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారని, దాని రిలేటెడ్ గా కావాల్సిన క్లియరెన్స్ అన్ని కూడా వీళ్ళకి వచ్చాయని అండ్ వాటి రిలేటెడ్ గా వర్క్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే లోపు కంప్లీట్ చేసి అక్కడ కూడా కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారంటుండేసరికి ఇది కంపెనీకి పాజిటివ్ గా యాడ్ అయింది ఇవాళ. నెక్స్ట్ సిఎట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ కి మూవ్ అవుతూ టోటలీ స్టాక్ 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. రీజన్ ని గమనిస్తుంటే మనకి వెన్స్డే మీన్స్ నిన్న జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ స్టాక్ టార్గెట్ ని 1600 గా మెన్షన్ చేశారు. అండ్ ఇవాళ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ స్టాక్ టార్గెట్ ని 1630 గాను అండ్ ఐఐఎఫ్ఎల్ వాళ్ళు అండ్ ఇన్వెస్టెక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్స్ ఇస్తూ పాజిటివ్ టార్గెట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుండేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ అప్పర్ సర్క్యూట్ కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా మెన్షన్ చేస్తున్న కీ పాయింట్స్ ని గమనిస్తే ప్రీవియస్ గా అపోలో టైర్స్ రిలేటెడ్ గా ఎటువంటి రివ్యూ కనిపించిందో బ్రోకరేజెస్ రిలేటెడ్ గా అటువంటి రివ్యూని ఓఈఎంస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది. లైక్ ఈ ఆటో స్పేస్ నుంచి మనకి స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. లక్షల్లో బ్యాక్లాగ్ ఆర్డర్స్ ప్రెసెంట్ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రెసెంట్ డిమాండే కాదు, అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఆటో స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయి. మరి ఆటో స్టాక్స్ బెటర్ గా ఉంటున్నాయంటే వాటికి విడిభాగాలు అందించే కంపెనీస్ కూడా లాభపడతాయి. కాబట్టి ఆటో యాన్సలరీస్ అండ్ ఈ టైర్ స్టాక్స్ రిలేటెడ్ గా బ్రోకరేజెస్ పాజిటివ్ రిపోర్ట్స్ ని చెప్తూ ఆటో కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు ఏ ఇష్యూ కారణంగా అయితే ఈ ఆర్డర్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. సెమీ కండక్టర్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఈజ్ అవుతుంది కాబట్టి ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఆటో మేకర్స్ ఇంకా వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచుతూ బయట ఉన్న డిమాండ్ ని మీట్ అవడానికి చూసినప్పుడు ఆటో మేకర్స్ కి పాజిటివ్ అండ్ వాళ్ళ అండర్ లో ఉంటున్న ఈ టైర్ కంపెనీస్ కూడా పాజిటివ్ అని. అండ్ దీనికి కావాల్సిన రా మెటీరియల్ రబ్బర్ ప్రైజెస్ కానీ క్రూడ్ ప్రైజెస్ కానీ డౌన్ అవుతుండడం కూడా టైర్ స్టాక్స్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అనేలా వీళ్ళంతా మెన్షన్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ ఇస్తుండేసరికి ఇవాళ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేస్తూ ఉంది. లాస్ట్ 3 months లో స్టాక్ 75% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ పీవీఆర్ మల్టిపుల్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ పీవీఆర్ లో వాళ్ళకుంటున్న వాటాని సెల్ చేస్తుండడం, అది
ఓవరాల్ గా 7.7%, నియర్లీ 47 lakh షేర్స్ దగ్గరగా మల్టిపుల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు బ్లాక్ డీల్స్ లో ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో సెల్ చేస్తుండేసరికి అండ్ ఈ బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేస్తున్న ప్రైస్ 1852 లోయెస్ట్ బ్యాండ్ అవుతూ ఉండడం, ఇలా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఒక బిగ్ వేలో పీవీఆర్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారని వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ పై ఇంట్రాడే సెషన్స్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ఇవాళ లిస్ట్ అయింది. ఇలా ఐపీఓ ప్రైస్ 510 అండ్ లిస్ట్ అయిన ప్రైస్ ఎన్ఎస్ఈ లో 495, 15 రూపీస్ డిస్కౌంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 3% దగ్గరగా డిస్కౌంట్ లో ఐపీఓ లిస్ట్ అవుతున్నట్టు, క్లోజింగ్ టైం కి రికవర్ అవుతూ నియర్లీ ఐపీఓ ప్రైస్ దగ్గరగానే ఇవాళ స్టాక్ అయితే క్లోజ్ అయింది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత వాళ్ళు 11th అక్టోబర్ న షేర్ హోల్డర్ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారని అండ్ ఆ మీటింగ్ లో 12,570 crores ని రిజర్వ్స్ గా ప్రెసెంట్ హోల్డ్ చేసిన ఈ మనీని షేర్ హోల్డర్స్ కి వాల్యూ క్రియేట్ చేసే విధంగా, మీన్స్ యూజువల్ గా వేదాంత వేలో చూస్తే అది డివిడెండ్ గా చూడాలి. అలా డివిడెండ్ గా ఇవ్వాలా లేదా అనేది ఆ షేర్ హోల్డర్ మీటింగ్ లో డిసైడ్ చేస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ డెసిషన్ తీసుకుంటే 12,500 crores ని వేదాంత షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే పర్ షేర్ కి 33 నుంచి 35 రూపీ దగ్గరగా డివిడెండ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా వస్తున్న ర్యాలీతో ఆదాని స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ లో ఉన్నాయి. ఇవి కొంత స్కామ్ అనేలా మార్కెట్ లో మనకి చాలా దగ్గర డేటా కనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఆదాని ప్రమోటర్స్ మాత్రం నిన్న ఉంటున్న స్టాక్ ప్రైస్ కూడా, ఆదాని ఎంటర్ప్రైజెస్ నిన్న ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ దగ్గర కూడా 175 crore మనీతో ఓపెన్ మార్కెట్ నుంచి 5 lakh షేర్స్ దగ్గరగా కొంటున్నారు. ఇలా ప్రమోటర్ గ్రూప్ 5 lakh దగ్గరగా ఆదాని ఎంటర్ప్రైజెస్ షేర్స్ ని 3,503 యావరేజ్ ప్రైస్ లో నిన్న కొన్నారు అనేసరికి ఈ ప్రైస్ లో కూడా ప్రమోటర్స్ యాడ్ చేస్తున్నారంటే ఇంకా వాల్యూ ఫర్దర్ గా ఉందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ కూడా 5% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అయింది. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మెటల్ స్టాక్స్ లో కొంత కరెక్షన్ కనిపించింది కదా. రీజన్ గమనిస్తే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం ఆల్కోవా వాళ్ళు అండ్ అమెరికాలో లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ అయిన నికోర్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో వాళ్ళ కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ని, ప్రీవియస్ గా ఇస్తున్న గైడెన్స్ ని కట్ చేయడం జరిగింది. మీన్స్ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు వీక్ గా పర్ఫార్మ్ చేస్తారని గైడెన్స్ ని ఇవ్వడంతో బోత్ ఈ ఆల్కోవా నికోర్ ఈ 2 స్టాక్స్ కూడా అక్కడే ట్రేడింగ్ సెషన్స్ లోనే 10% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. ఇలా గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇంతలా వీక్ గా పర్ఫార్మ్ చేస్తాం అప్కమింగ్ టైమ్స్ లో మెన్షన్ చేస్తుంటే ఇండియన్ ప్లేయర్స్ కూడా అలానే పర్ఫార్మ్ చేస్తారని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ, మీన్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఇండియన్ మెటల్ కంపెనీస్ రిలేటెడ్ గా రిజల్ట్స్ వీక్ గా ఉంటాయని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ ఇవాళ మెటల్ స్పేస్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,850 అండ్ అప్ సైడ్ 17,950 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 40,960 అండ్ టాప్ సైడ్ 41,620. 18,000 దగ్గర కాల్ రేటింగ్ ఎక్కువ కనిపిస్తున్నా సిమిలర్ గా పుట్ రేటింగ్ కూడా బిల్డ్ అయింది కాబట్టి 18,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని అనుకోవడానికి లేదు. మేబీ అది బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వస్తే 18,200 వరకు కూడా మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఫర్ ద సేఫ్ సైడ్ టాప్ సైడ్ 18,200 అండ్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు వీక్లీ అండ్ మంత్లీలో ఎక్కువగా బిల్డ్ అవుతున్నది అయితే 17,500. కానీ కొంత దగ్గరగా చూడాలనుకుంటే 17,700 దగ్గర కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ గా అక్కడ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి 17,500 to 18,200 ఈ 700 పాయింట్ రేంజ్ ని సేఫ్ జోన్ గాను, ఆర్ కొంత నియర్ గా చూడాలనుకుంటే 17,700 to 18,200 ఈ 500 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్ డేటాని బట్టి మనం గమనించొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.